దసరా కిక్కు 1000 కోట్ల రూపాయలు. దసరా పండుగ జనాలకేమో కానీ సర్కారుకు మాత్రం మంచి కిక్కు ఇచ్చింది. గాంధీ జయంతి వచ్చిన దసరా సేలింగ్ లో మద్యం అమ్మకాల ఎక్కడా జోరు తగ్గలేదు. గతేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ మరి మద్యం అమ్మకాలు జరిగినాయి. దసరా పేరుతో 1000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం 3 రోజుల్లోనే ఏకంగా దాదాపు 700 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. అటు సెప్టెంబర్ నెలలో 30 రోజుల్లోనే 3000 కోట్ల పైగా మద్యం మందు తాగేసారు. తెలంగాణ రైజ్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది. ఎంత డెవలప్ అవుతుందంటే ఇగో ఇట్లా 100,000 కోట్ల రూపాయలు తాగి అంటారుగా కిడ్నీలు లివర్లు ఖరాబు చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లలో దొరికి రాష్ట్రానికి ఆదాయం తెచ్చి పెట్టేంత రైజ్ అవుతున్నాం మనం. ఆఖరికి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పుట్టినరోజు వచ్చినా సరే దసరా బెల్ట్ షాపులకు వెళ్ళి నడిపించిండు రేవంత్ అన్న దండ మొత్తం. వైన్ షాపులు బంద్ అయితే అఫీషియల్ గా, కానీ అన్అఫీషియల్ గా బెల్ట్ షాపులు ఓపెన్ అయితే 1000 కోట్ల దంద జరుగుతుంది ఓన్లీ దసరా కోసం. ఇంకోటి ఏంటంటే ఒకనాడు మొత్తం దసరా పండుగ రోజు వయసులు బంద్ పెట్టినా సరే ఎక్కడ సేల్స్ లో మాత్రం తగ్గుదల కనిపిస్తలేదు. ఇంకోటి గత సంవత్సరం రికార్డు బ్రేక్ చేసిర్రు ఆల్రెడీ. ఆయన రాసిండ గత సంవత్సరం రికార్డు బ్రేక్ చేసిరని. ఎట్లా బ్రేక్ చేసిర్రు? తెలంగాణ రాష్ట్రం ఎట్లా రైజ్ అవుతుంది? ఇట్లా తాపి చంపుట్లా రైజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తాగినాక సస్తావు, సచ్చినాక నీ పిల్లం పిల్లలకు పింఛన్ ఇస్తారు, పథకాలు ఇస్తారు. ఎట్లిస్తారు పైసలు? ఆ పథకాల పైసలు కావాలి. నువ్వు తాగిన రోజులు నువ్వు కడతావుగా గవర్నమెంట్ కు ట్యాక్స్, ఆ ట్యాక్స్లకు వెళ్ళి తీసుకొచ్చి నీ పిల్లం పిల్లలకు పింఛన్లు ఇస్తారు. దీని పేరే ఇందిరమ్మ రాజ్యమే. ఇక మరి రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది, ఇక పడిపోయింది, ఒరిగిపోయింది, అయిపోయింది అంటున్నాగా. అన్నిట్లలో పడిపోయింది, అన్ని రంగాల్లో రాష్ట్రం దివాలా తీసింది. కానీ తాగుబోతుల శాఖలో దివాలా తీయలే. డెవలప్ అవుతుంది. కేసీఆర్ టైంలో 10 రెట్లు తాపిస్తే మన 100 రెట్లు తాపిస్తాం. కేసీఆర్ తాగుబోతుల తెరవేసి డైరెక్ట్ సమ్మి బొందలేసే తెలంగాణ ఎత్తాడు. సచ్చినాక మీకేం బాగలేదు, మీ పిల్లలకు పెన్షన్లు అయితే ఇస్తాం, అది మాత్రం గ్యారంటీ. దీని పేరున్నాయా మరి ఇందిరమ్మ రాజ్యం? ఈ రైజింగ్ అని గీడ కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఈ వార్త అందరు రాశారు, ఎవ్వరు వదిలిపెట్టారు, అందరు రాశారు. ఒకసారి చెప్తా. రికార్డు స్థాయిలో మద్యం సేల్ అయింది. 699 కోట్లు వచ్చినాయి 3 రోజుల. గతేడాదితో పోలిస్తే 76% అధికంగా తాగిరు. 30 రోజుల్లో 3048 కోట్ల అమ్మకాలు జరిగినాయి. గతేడాది రికార్డు బ్రేక్ చేశారు. ఆ కాసుల కోసం పట్టించుకొని ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపులో విచ్చలవిడిగా అమ్మకాలు జరిగినాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం మంచిదే. అంటే ఎవడోడైతే ఇంట్లో దసరా పండుగ నాడు పిల్లలతో నిలబెట్టుకుంటాడో, ఎవడోడైతే పిల్లల్ని కొడతాడో, భార్యను కొడతాడో, మీరందరూ కొట్టుకొని చావురి, మీరందరూ ఏట్ల పడి చావురి, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుర్రి, తాగి సావుర్రి. కానీ నాకు మాత్రం ఆదాయం తెచ్చిపెట్టు. ఇక ఇంకో సిగ్గు తప్పిన జోలి. ఇగో మా కాంగ్రెస్ సర్కారం 100 రూపాయల కంటే తక్కువనే ఉండేది కూడరు. ఇక పొద్దుగులు ఒక ఆయన కష్టం పోయేస్తే పొద్దుగల రోజు నైట్ వేసుకొని పండుకునేది సంసారం లెక్క చెప్పింది. కేసీఆర్ కంటే డబల్ రేట్లు పెడతాడు. ఇంకా కేసీఆర్ కంటే డబల్ రేట్లు. ఈ రాష్ట్రం ఒకే ఒక అంశంలో నడుస్తుంది, అది తాగుబోతుల ప్రజలతో నడుస్తుంది. వీళ్ళ దివాలా తీయలే. ఇప్పుడు ఈ వార్త ఈయనొక్కడే ఏం కాదు, అందరు రాజు గొప్పగా రాస్తున్నారు, సిగ్గు లేకుండా గొప్పగా రాస్తున్నారు. ఇంకో దసరా కిక్కు 697 కోట్లు, ఈయన 1 కోటి తగ్గించిండు. ఒక్క నిమిషం, ఈయన 1 కోటి తగ్గించిండే. ఇది మన రాష్ట్రంలో గొప్పదనం అన్నమాట. మనందరికీ చాలా మంచి విషయం. ఎంత తాగి వస్తే అంత మంచిది అన్నమాట. జనాలకు తాగి వస్తా ఉంటే ఏమవుతుంది? రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. మనకు ఆదాయం వస్తే అయిపోయి ఎవరైతే వచ్చినా మనకు సంబంధం లేదు. సస్తే సావని జనం వస్తే మనకేంది? ఈయన కూడా అదే వార్తను ఈయన సక్కమైనట్టు రాసుకొచ్చింది. ఇప్పుడు మన రేవంత్ జ్యోతి అందరు రాసింది ఈ వార్త, ఎవరేమో అతిథులు ఏం కాదు. 697 కోట్లు దసరా పండుగ ఇట్లా జరిగింది.
జనరల్ గా మీరు ఒక ముచ్చట చూస్తారా, క్రిస్మస్ వస్తేను లేదంటే రంజాన్ వస్తేను గవర్నమెంట్కి ఆదాయం రాదు. హిందువులకు సంబంధించిన పండుగలు వస్తేనే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో మనం చెప్పాలంటే ఈ పైసలు మొత్తం హిందువులే, దసరా పండుగ చేస్తుంది హిందువులే కదా. కానీ మనకు బతుకమ్మ పండుగకు పైసలు రావు, వాళ్ళకి రంజాన్కి వస్తాయి, అవసరమైతే క్రిస్మస్కి వస్తాయి పైసలు, గవర్నమెంట్ ఇస్తుంది. మన పైసలు తీసుకుంటుంది వాళ్ళకి ఇస్తుంది, కానీ మనకి ఏమాత్రం రూపాయి సిల్లి కావుడి. ఇదే గొప్పదనం, కాంగ్రెస్ సాధించిన గొప్పదనం ఏంటంటే ఈ రాష్ట్రంలో హిందువుల పండుగలకు తావి చంపి ఆ తాగిన పైసలు తీసుకుపోయి 31st నాడు మనమే తాగుతాం. 31st నాడు హిందువులందరూ కూర్చొని బార్ల కాడ కూర్చొని తాగితే వాళ్ళేమో చర్చిల కాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. పండుగ ఏమంది, సోకేమో మనది. తాగి చచ్చి వానికేమో బయలు కడతాను. 697 కోట్లు కాదు, అది 1000 కోట్లు. అది అనఫీషియల్గా ఉంటుందా, అఫీషియల్గా లెక్కకు వచ్చింది అంతే. బెల్ట్ షాపు లెక్క చెప్పరా మరి? ఇంకో ఈయన రాసిండా, ఈయన సంసారం అయిపోయింది, వెరీ గుడ్ బాయ్ రాయలే. ఇంకా అందరికంటే పత్తిత్తు ఇంకా లోకమే దొరకదు, ఇంత ఇంత మంచి పత్తి గింజ దొరకనే దొరకదు. సో ఈ గింజ రాసిందా రాసిండు. దసరాకు మస్తు కిక్ వచ్చిందంట, మస్తు కిక్ వచ్చిందంట, అంటే మస్తు గుడిసిపోయినామని చెప్తున్నారు. మనము తాగి చచ్చి 800 కోట్లు కడుతున్నాం రేవంత్ రెడ్డికి. ఇంకో వాళ్ళు రాసుకురు 4 రోజుల్లో లిక్కర్ సేల్ 800 కోట్లు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఊర్లలో జోరుగా దావతులు. సిగ్గి శరం లజ్జ మానం ఏమన్నా వస్తే నువ్వు రాయపోతున్నా. వివేక్ వెంకటస్వామి రాసే ముందు నేను రాయొచ్చా రాయరాదా, నేను మీడియా ఛానల్ నడిపిస్తున్నా లేదంటే బ్రోకర్ హౌస్ నడిపిస్తున్నా, బ్రోకర్ దందా చేస్తాన్నా, కొంచెం సోయితో రాయాలి. వాస్తవానికి అంత సోయి లేకుండా రాసి ఎట్లా? ఇదే కేసీఆర్ ఇవాళ అధికారం ఉంటుంటే తాగుబోతులను చేస్తున్న కేసీఆర్, తాపి చంపుతున్న కేసీఆర్, రాష్ట్రాన్ని తాగుబోత తెలంగాణ చేస్తున్న కేసీఆర్, ఇంత లుచ్చా వార్తలు రాస్తుంది ఇలా. అంటే రేవంత్ రెడ్డి లెక్క కేసీఆర్ బొక్క వేయలే కదా, ఎంగిలి మెతుకులు వేయలే కదా కేసీఆర్. సో అందువల్ల అప్పుడు అట్లుంటాయి వార్తలు, ఇప్పుడు ఇట్లుంటాయి అన్నమాట. ఆ రేవంత్ దాపితే అమృతం అయిపోతుంది సడన్ గా. రేవంత్ రెడ్డి పోసిన మంద అయితే 150 ఏళ్ళు బతారు, కేసీఆర్ పోసిన మంద అయితే 50 ఏళ్ళే బతారు. ఇంత సకమైన వాళ్ళు కాబట్టి ఇక రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. 1000 కోట్లు సంపాదించడం, 800 కోట్లు సంపాదించడం. మరి అప్పు చేస్తా ఉన్నారుగా, మరి ఎందుకు ఇది అయిపోతలేదా? ఈ పైసలు సరిపోతలేదా? దసరా పండుగ నాడు కిక్కు సరిపోతలేదా? ఇంత ఆదాయం వస్తున్నా రూపాయి అభివృద్ధి జరుగుతలే, మళ్ళా 10 పైసల వంతు అభివృద్ధి కూడా జరగలే. ఈ పథకం వచ్చిందమ్మా అని చెప్తోలేడు కాంగ్రెస్ సర్కార్. ఇంకోటి వాళ్ళ పార్టీని చెప్తారు, ఒరే నాయన మన ప్రభుత్వం ఏం బీకిచ్చిందిరా, ఏం పొడిచేయలే కదరా నాయన, 22 నెలలు అవుతుంది వాళ్ళే చెప్తారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇప్పుడు మా ప్రభుత్వం మన రాదు, ఇక మేము మళ్ళీ గెలవు, మా కోడు ఓటేయడు. అది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నమాట. ఇక మనం దాచిపెట్టేది ఏంది? అప్పు తెచ్చినా కుప్ప తెచ్చినా మనం తాగినా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినా ఇంకా ఏం పెరిగినా ఆదాయం వస్తుంది. అది మాయల పకీర్ ఎత్తుకపోతాడు, మాయల పకీర్ ఢిల్లీలో అంటాడు, మాయల పకీర్ ఎత్తుకపోతాడు, ఆ పైసలు మనకు వస్తాడు. ఇప్పుడు కేసీఆర్ అప్పు తెచ్చిండు, అప్పుల రూపాయలు మనం తిన్నాం, ఇల్లు 0 గాడిది గుంటే మన ఇల్లు ఏం తింటలేము, కానీ అప్పు అయితే పెరుగుతుంది. ఎట్లా పెరుగుతారు అన్న, అప్పు అయితే పెరుగుతుంది. అదే ఇక్కడ జనాలందరూ షాక్ అయి కూడా గదే అనమాట.